ముఖ్యంగా ఈ మనుషులలో ఉన్న ఈ స్ట్రెస్ రిలీఫ్ అనేది మీరు దివ్యశక్తి నుంచి ఆ వస్తుంది అని శక్తి మీరు అనుభవంలోకి తీసుకున్నాక స్ట్రెస్ ఉండదు. ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ అసలు ఎలా అంటే చేయాలి? ఇప్పుడు మీరు సూర్యోపాసన శక్తోపాసన అని మొదట్లో పెట్టి కొన్ని 2 లైన్లు చెప్పేస్తే మళ్ళీ మనం వేరే సబ్జెక్ట్స్ మాట్లాడుకున్నాం. సూర్యుడి యొక్క ఆరాధన చేస్తూ దర్శనం చేస్తూ ఉదయం పూట చక్కగా ఇలా చూస్తే 1 నిమిషం 2 నిమిషాలు చూసుకోండి చాలు. రోజు చూడక్కర్లా. ఎలాగైతే చూసిన వస్తువుని మళ్ళీ గుర్తించడానికి వీలైన మెమరీ మనకుంది. ఓ ఫోన్ చేసినా వాళ్ళ రూపం మనం చూడొచ్చు. యూఎస్లో ఉన్నా ఎక్కడున్నా వీడియో కాల్ తర్వాత జనరల్గా ఆ సౌండ్ వింటే ఇది పలానా అబ్బాయిది కదూ పలానా అమ్మాయిది కదూ అనుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఇక్కడ చూసిన ఆ యొక్క దివ్య శక్తిని మీరు గ్రహించి ఆ యొక్క రూపాన్ని స్మరిస్తూ చూడడం వల్ల మీకు అలవాటు అయిపోతుంది. ఆ దివ్య జ్యోతి మీ ప్రవహిస్తుంది, మీ బాడీలో ప్రవహిస్తుంది, ఆ శక్తి ప్రసరణ జరుగుతుంది. అప్పుడు మీ బాడీ అంతా శక్తి అయిపోతుంది. ప్రాక్టీస్ చేయాలి. అందులో మీకు శక్తి స్వరూపం అయిన తర్వాత రుగ్మతలు ఉండవు, బాడీలో పెయిన్స్ ఉండవు, జబ్బులు ఉండవు, ఏవి ఉండవు, అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. అప్పుడు మీరు ఏకాగ్రత చేయగలుగుతారు, కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు, సాధించగలుగుతారు, శ్రమ పడగలుగుతారు, ఇతరులను మెప్పించగలుగుతారు. మీ కళ్ళల్లో ఆ దివ్య శక్తి ఎదుటి వాళ్ళల్లో ఉండే ఆ యొక్క ఎలాగైతే చీకట్లో టార్చ్ చేస్తే చీకటి ఎలాగైతే విప్పుబడిపోతుందో ఆ విధంగా ఎదుటి వాళ్ళను కూడా మీ యొక్క కమాండ్ చేయగలుగుతారు. ఓకే, అంటే మన ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్ ఉపాసన చేయండి, చక్కగా చేయండి. దాన్నే దివ్య శక్తి ఆరాధన. ఎలా చేయాలి మాకేమైనా చెప్తారా మీరు? ఏమీ లేదమ్మా, పొద్దున పూట అది చేసేయడం, దాన్ని స్మరిస్తూ కాన్స్టెంట్ రిమెంబరెన్స్. 24 గంటల్లో మీకు ఎప్పుడు ఖాళీ ఉన్నా గుర్తు చేసుకుంటే చాలు, అది వస్తుంది. అది చేస్తూ ప్రాక్టీస్ చేస్తుంటే మీ బాడీలో అది ఇంజెక్ట్ అవుతుంది. ఏదైనా మంత్రోచ్చారణ చేస్తే ఇందులో మంత్రం కూడా కలుపుకోవచ్చు. నేనేంటంటే మంత్రం కూడా పలకడం కష్టమేమో, 2 3 బీజాక్షరాలు ఉంటాయి, కొంతమంది చెయ్యొచ్చు, తప్పులేదు. మనం మంత్రం కూడా అక్కర్లేదు, మంత్రం కలుపుకుంటే సంతోషమే, ఓపిక. సూర్య నమస్కారాల్లో కూడా సూర్యుడి స్తోత్రాలు కూడా ఉన్నాయి. చక్కగా ఏది లేకుండా కూడా చెయ్యొచ్చు. మీ కాన్సన్ట్రేషన్, మీ దృష్టి ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మొహం చూసి మాట్లాడతాం. ఆ మొహం చూసి మాట్లాడడంలో అమ్మవారికి ఒక మంచి మాట ఉన్నది, ఓంకారం. ఓంకారం దేవీ వదనంచ, అమ్మవారి మొహమే ఓంకారం. అకార ఉకార మకార పర్యంతాం ఓంకారం, ఓంకారం దేవీ వదనంచ అని చెప్తున్నారు శంకర భగవత్పాదులు లాంటి వారు అంతకుముందు చెప్పారు. అంటే ఏమిటి, ఆ మొహం చూస్తే ముఖ్యంగా ఎలాగైతే మనం ప్రింట్ గుర్తు పెట్టుకుంటామో అలాగే ఈ సాధనలో కూడా ఆ దివ్య శక్తి స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ దివ్య శక్తి అపారంగా మీకు బాడీలో ప్రవహిస్తుంది, నిలుస్తుంది, స్థిరంగా ఉంటుంది. దాన్ని అంచెలంచెలుగా చేయడం వల్ల మీ ఆరా పెరుగుతుంది. ఆరా పెరగడం వల్ల మీరు మంచి తప్ప వేరవతి రాదు, చెడు ఆలోచనలు కూడా మీకు రావు. ఎందుకంటే మీ థాటే వేరు కదా, అట్రాక్షన్ కూడా కారు. ఒకదానికి మనం ఆకర్షితులం కాము, ఒక వస్తువు ఆల్రెడీ అయిపోయాం, అదే మనంతా అయి ఉన్నది, ఇంకా వేరే దానికి చోట్లేదు. ఒక కత్తి ఒక వరలో ఒకటే ఉంటుంది, 2 పెట్టలేం, రాజులు వాడే కత్తులు. అలాగే ఈ థాట్ ఒక్కసారి మీ థాట్లెస్ స్టేట్ వచ్చేస్తుంది, ఈ థాట్స్ రావు. థాట్స్ అన్నీ ఎలా పోతాయంటే, ఒక సంచిలో ఇన్ని థాట్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క వస్తువు తీస్తే అన్ని వస్తువులు ఖాళీ అయిపోయినట్టుగా మీరు కూర్చున్నప్పుడు తదేకంగా ధ్యానంలో ఉన్నప్పుడు ఒక్కొక్క థాట్ పోతూ ఉంటుంది. అది మెల్లిగా అయ్యి కామ్ అయ్యి స్టాండ్ అవుతారు. అప్పుడు మీకు థాట్లెస్ స్టేట్ వస్తుంది. మీకు పవర్ అనేటువంటిది మీరే కేంద్రంగా మారిపోతారు, మీరే ఆ యొక్క దివ్య శక్తి తేజస్సు అయిపోతారు. కాబట్టి చాలా తేలికైనదండి, అందరికీ కష్టం. పోయి అడవుల్లో తపస్సు చేసుకో, హిమాలయాల్లోకి వెళ్ళిపోంటే ఇప్పుడు వెళ్తారా? ఇప్పుడు ప్రస్తుతం అయ్యే పనులు కావు. వెళ్ళేవాడు వెళ్తారు, సంతోషం, వాళ్ళకి చాలా ధన్యులు వాళ్ళు. ఇప్పుడు ఈ సిటీలో ఎవరైనా సరే ఎక్కడికి పోకుండా చక్కగా ఉన్న చోటే చక్కగా వాళ్ళు ఈ కార్యక్రమాలు ప్రయత్నాలు చేస్తే సఫలీకృతం అవుతారు, వాళ్ళకి సాధిస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళే క్రియేట్ చేసుకోగలుగుతారు. వాళ్ళ సెల్ఫ్ కమాండ్ వస్తుంది, ఇతరుల మీద కూడా కమాండ్ వస్తుంది మంచికి. కానీ ప్రాక్టీసెస్ అవసరం.
ప్రాక్టీస్ చేస్తేనే మీరు అది పొందగలుగుతారు. ప్రాక్టీస్ చేయగానే ఒక నిమిషం ఇలా చూసేసి వచ్చేసి ఏం రాలేదంటే కుదరదు. అది చెయ్యాలి. మందు కూడా ఒకసారి ఏంగానే కుదరదు కదా. ఓ డోసేజ్ ఉంటుంది, 3 రోజులు 5 రోజులు 10 రోజులు. ఇది మందులాగానన్నా కూడా మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. చక్కటి విశేషమైనటువంటి హృదయ స్పందన కూడా మారిపోతుంది. మీకు తెలిసిపోతుంది ఫ్యూచర్. ఇప్పుడు కూడా మీకు తెలియకుండా మీ శక్తి పనిచేస్తూ ఉంటుంది. కొంతమంది చూస్తే అందంగా ఉంటారు, కొంతమంది అందంగా ఉన్నా బుద్ధి బాగాలేదు, గుణం బాగాలేదు అంటాం. 4 రోజులు తిరిగేసారు అంటే ఏమిటి? కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాం అంటే మన విజ్ఞానంతో, మన మేధో సంపత్తితో. అలాగే ఇందులో ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళని చదివేయగలుగుతారు మీరు. వాళ్ళు ఏంటో మీకు ట్రాన్స్పరెంట్ అయ్యి చూడగలుగుతారు అద్దంలో చూసినట్టుగా. ఎవరితో ఎక్కువ ఉండాలి, మాట్లాడాలి, మాట్లాడకూడదు, మనం ఎంతవరకు మార్చగలుగుతాం అది కూడా. ఫోర్స్ఫుల్గా ఏది చేయించలేం కదా, గుర్రాన్ని తీసుకెళ్ళి నీళ్ళు తాగించలేం కదా. ఆ పద్ధతిలో దీంట్లో ఇంకా మెలకువలు, ఇంకా కొంచెం ప్రాక్టీసెస్లో అనుమానాలు వాళ్ళ నివృత్తి చేద్దాం తప్పకుండా. కొంతమంది ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అడిగితే దానికి సమాధానం కూడా మనం చెప్దాం ఖచ్చితంగా. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా నేను ఈ మాట చెప్తున్నాను. సో స్వామివారు చెప్పిన మాట ఏమీ లేదు. మనకి స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే కేవలం ఉదయం పూట 6 గంటలకి సూర్యుడు అలా ఏమంటారు, ఆంజనేయ స్వామికి ఎలాగైతే ఎర్రగా ఓ పండు మాదిరి కనిపించాడు, అలా కనిపించిన సందర్భంలో వెళ్ళి ఆయన్ని చూస్తే చాలు. ఆ 2 నిమిషాలు చూసి ఆయన్ని ఆ రోజంతా మీరు పదే పదే గుర్తు చేసుకున్నా చాలు, మన స్ట్రెస్ రిలీఫ్ అనేది డెఫినెట్గా జరుగుతుంది అనేది స్వామివారు చెప్తున్నారు. ఒక 1 వీక్ మనం ప్రాక్టీస్ చేసి చూద్దాము. 1 వీక్ తర్వాత మీరు ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ టైం స్వామివారు వచ్చినప్పుడు ఆ డౌట్స్ని కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతే అంటారు కదా స్వామి? తప్పకుండా. ఎందుకంటే డౌట్స్ క్లియర్ చేస్తే వాళ్ళు ఇంకా ఆ సాధనలో ముందుకెళ్తారు. అసలు వాళ్ళకి ఎలా కనిపిస్తుందో, వాళ్ళ ప్రాక్టీసెస్లో ఏ అనుభవాలు వచ్చాయో ఇప్పుడు వాళ్ళకి కొంత తెలుస్తుంది కదా. ఏదీ లేదు, శుభమే జరుగుతుంది. దివ్య తేజస్సు, ప్రాణ శక్తిని మీరు పొందుతున్నారు. ఇంకా అంతకంటే గొప్ప రిలీఫ్ అయిపోతుంది. అసలు స్ట్రెస్ అనేదే ఉండదు. ఇంకోటి అలాంటి పనులు కూడా చేయబుద్ధి కాదు. తలకాయ నొప్పులు పెట్టుకునే పనులు ఎవరు చేయకూడదు. అసలు ఆ థాటే రాదు. బరువు మోయడం ఎంతవరకు మోయగలిగినంత, మోయలేనంత క్రేన్లు పొట్టి అయితే మోయలేం కదా ఆ వస్తువులు వేరు. సో వన్స్ కొంచెం మైండ్ రిలీఫ్ అయిన తర్వాత ఉన్న సమస్యల్ని కూడా క్లియర్ చేసుకోవడానికి తప్పకుండా సమస్యలు కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. నిర్ణయం, అధికారం కూడా మీకు ఉంటుంది. ఇది ఎలా సాల్వ్ చేయాలన్న థాట్ కూడా మీకు వస్తుంది. గుడ్ థాట్, అది డివైన్ థాట్ తప్పకుండా వస్తుంది. రైట్, చాలా మంచి విషయాలు చెప్పారు స్వామి. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. సో మేము కూడా ఇది ప్రాక్టీస్ చేస్తాము. సో మా వ్యూవర్స్ కూడా ప్రాక్టీస్ చేసి వాళ్ళకున్న డౌట్స్ని కూడా అడుగుతారు. సో డెఫినెట్గా మళ్ళీ మనం కలిసినప్పుడు ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకొని మేము ఇంకా ప్రాక్టీస్ చేసి మేము కూడా స్ట్రెస్ రిలీఫ్ పొందాలి. విశేషమైన జీవితాన్ని మీరు పొంది సాధనలో సంతోషంగా సంతుష్టులు కావాలి. ఈ లైఫ్కి అర్థం తెలుసుకోవాలి. తప్పకుండా స్వామి. చాలా సంతోషం స్వామి, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. శుభం.